మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. ఈరోజు 20వ తారీఖు 9వ మాసం 2025లో ప్రవేశించాం. శనివారం కూర్చాం. ఈ దినవాక్యం నాకు ఏంటంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకోబోతున్నాం. ఇక్కడ ఏంటంటే సందర్భం మీకు మాట చెప్పాలి. యేసుక్రీస్తు వారు చనిపోయాడు, పాతిపెట్టబడ్డారు, 3 రోజులు తిరిగి లేచారు, పరలోకానికి వెళ్ళిపోయారు. అయితే చాలామంది స్త్రీలు చూడటానికి వచ్చారు. సమాధి ఖాళీ అయిపోయింది. యోహాను వెళ్తాడు, యోహానుతో పాటు పేతురు వెళ్తాడు. మరి ఇద్దరు లోపలికి వెళ్ళి చూస్తారు, కానీ ఏమీ కనుక్కోలేకపోయారు. వాళ్ళు నమ్మట్లే, ఇంకా యేసుక్రీస్తు లేచాడు నమ్మట్లే వాళ్ళకి. ఆ సందర్భంగా రాయబడిన మాట అంటే మగ్దలేనే మరి మాత్రం వెళ్ళి నమ్మి తొంగి చూసి ఏడుస్తుంది. ఆమెకి దూతలు ఇద్దరు కనపడ్డారు. అలా యేసుక్రీస్తు తర్వాత కనపడతారు, మాట్లాడతాడు. ఆమె జీవితం ధన్యమైపోయింది. కానీ ఇద్దరు శిష్యులే 3.5 years ట్రైనింగ్ అయ్యారండి. వీళ్ళు ట్రైనింగ్ అయిన వాళ్ళు అసలు నమ్మట్లా. ఎన్నోసార్లు చెప్పాడు. చూద్దామండి. 20వ అధ్యాయం 9వ వచనం యోహాను సువార్త ఇలా మాట్లాడుతుంది. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖను మరి ఇంకా గ్రహింపరైరి. అరే లోపలికి వెళ్ళారు, చూశారు, ఇంకా నమ్మట్లా. అంటే అంత ఘోరంగా ఉన్నారు. ట్రైనింగ్ అయిన వాడికి యేసుక్రీస్తు పునరుద్ధానం అర్థం కాల. బాగా గట్టి శిష్యులు ఇద్దరు మరి పేతురు యోహాను చాలా మరి బలమైనటువంటి శిష్యులే. కానీ ఆయన యేసుక్రీస్తు వారు 16వ అధ్యాయంలో మీరు మాట్లాడుతూ అంటాడు, ఆయన ఈ హాజ్ అనౌన్స్డ్ చర్చ్ అనమాట. ఏమంటాడంటే, పేతురు నేను ఒక సంఘాన్ని కడుతున్నాను, దాని ద్వారాల ముందు పాతాళం నిలవలేదని చెప్పానంటూ నేను ఈ బండ మీద నా సంఘమును కడతానని చెప్పి అంటాడు. ఏ బండ అంటే ఈ బండ అని ఇలా అంటాడు. పేతురు మీద కాదు, పేతురు రాయండి, బండ కాదు. ఆ బండ క్రీస్తే అనేటువంటి విషయం నేర్చుకుందాం. ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను, పరలోక ద్వారమును ముందు పాతాళం నిలవలేదని చెప్పి ఒక మాట చెప్పి అంటాడు. చర్చ్ అనౌన్స్ చేయగానే ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే 16వ అధ్యాయం 21వ వచనం చూస్తే మత్తయి సువార్తలో యేసు ప్రభు యెరూషలేములోకి వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టెను. ఇదేమ్మా తాళం చెవి. ఏంటంటే అగత్యమనే మాట తాళం చెవి. చూడండి, మత్తయి సువార్తలో చెప్పినటువంటి ఈ యొక్క 16-21 కరెక్ట్గా మరి 29లో మళ్ళీ వస్తుంది. అంటే ఈ మధ్యలో చాలాసార్లు సుమారు 7 సార్లు చెప్పుకుంటాడు. ఏంటి, నన్ను శ్రమ పెడతారు, శ్రమలు పాలు చేస్తారు, హింసిస్తారు, బాధ పెడతారు, యెరూషలేము వీధులు లాక్కెళ్తారు, అన్యాయంగా తీర్పు తీరుస్తారు, తీసుకుని నన్ను సిలువేస్తారు, నేను చనిపోతాను, నన్ను పాతి పెడతారు, 3 దినాలు అయిన తర్వాత తిరిగి మళ్ళీ నేను లేస్తాను అనేటువంటి ఎన్నోసార్లు చెప్తూ వచ్చాడు. కానీ శిష్యులు పట్టించుకోరా. ఇద్దరికి అర్థం కాల. ఎవరికి అర్థమైంది? మగ్దలేనే మరికి అర్థమైంది. ఒక్క స్త్రీ అండి పాపము, ఆమె ఒక్క దయ్యం 7 నెలలు నిలగొట్టాడు. కానీ ఆ గ్రాటిట్యూడ్తో ఆ సమాధానికి వచ్చింది. కానీ ఆమెకి దర్శనమిచ్చాడు, కానీ వీళ్ళకి దర్శనం ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే అవిశ్వాసులకు దర్శనం ఇవ్వలేడు. ట్రైనింగ్ అనేవాడు గుర్తుపట్టలేదంటారు. ఎంత ఘోరమైన ఆలోచించండి. మనం కూడా చదువుకుంటున్నాం, బైబిల్ బాగానే మనం ప్రార్థన చేస్తాం అనుకుంటున్నాం, కానీ మనం స్థిరంగా నిలబడలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మాటలు మీరు చూడండి. 16-21 ఇలా మాట్లాడుతుంది. మళ్ళీ చెప్తున్నాను. యేసు ప్రభు అక్కడ యెరూషలేములోకి వెళ్ళి నేను పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టెను. ఇది తర్వాత యోహాను సువార్త వచ్చినప్పుడు 4వ సువార్త వచ్చినప్పటికి 20వ అధ్యాయం 9వ వచనం ఏముంటుంది? ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమైన లేఖనము, అది అగత్యమైన లేఖనం ఖచ్చితంగా రావాలి అని లేఖనం వారు ఇంకాను గ్రహింపలేరు. కాబట్టి 20వ అధ్యాయం 10వ వచనంలో అంతటా వారు తిరిగట తమ వారి యొద్దకు వెళ్ళిపోయారని రాశాడు. 21 మీరు 11వ వచనం చూస్తే ఆమె కన్నీరు విడిచి తొంగి చూసినప్పుడు ఇద్దరు దేవదూతలు తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడు కూర్చోటి చూసిందంటే ఆమె చూసిందండి. అంటే సగం హాఫ్ హార్టెడ్కి వెళ్తే నీకు దేవుడు కనపడ్డు. ఆల్రెడీ దేవతలు అక్కడ ముందే ఉన్నారు, కానీ వీళ్ళకి కనుమరుగైపోయాడు. కానీ నిజంగా యథార్థ హృదయంతో ఎదిగితే దేవుడు వాళ్ళకి దర్శనమిస్తాడని చెప్పి మనం నేర్చుకుంటున్నాం. అయితే ఎంత అద్భుతం అంటే ట్రైనింగ్ లేనటువంటి, ఏ వాక్యం పెద్ద తెలియనటువంటి మగ్దలేనే మరీకి దేవుడు దర్శనం ఇచ్చాడు. అలాగే మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఎంత జ్ఞానం ఉంది, ఎంత చదువుకున్నది కాదు కావాల్సింది, విశ్వాసంతో బలంగా ఉంది. గ్రాట్యుటీ అంటే ఒక్క స్త్రీ విశ్వాసం ఏంటంటే 4 నుంచి 7 దయ్యాలు వెళ్ళగొట్టాడు ప్రభు. కాబట్టి ఆమె విడిచిపెట్టకుండా వెంబడించింది. ఆయన ఆస్తి వెంబడించింది. చనిపోయినప్పుడు అక్కడే ఉంది, సిలువ దగ్గర అక్కడే ఉంటుంది, తిరిగి లేచినప్పుడు అక్కడే ఉంటుంది. ఆమె అంత గ్రేట్ లేడీ అనమాట. అపోస్తులకి అపోస్తులు ఎవరు? మగ్దలేనే మరియ అని మీరు నమ్మాలి. కాబట్టి మనం ఈ యొక్క లేఖనం ద్వారా మనం ఏం చేయాలి? ప్రభుని మనం అంటే వెతికే వాళ్ళకి ఉండాలి. అనుదినం వాక్యం ధ్యానించుకుంటూ యథార్థ హృదయంతో మనం ఆ లేఖనాలను గ్రహించాలి.
లేఖనములు గ్రహించినట్లు వారి కన్నులు తెరిచినట్టు రాయబడి ఉంది. కాబట్టి ప్రభా మాకు ఇంకా అంధకారం ఉన్నాం, మా కళ్ళు తెరువు అని చెప్పి అడగొచ్చు, మాకు అవగాహన మనం అడగొచ్చు. అట్టి కృప ప్రభు మన దేశం కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవా, వందనాలు స్తోత్రాలయ్యా. మీకు చక్కటి లేఖనం చెప్పారు. ప్రత్యేకించి శిష్యులు 42 మాసాలు ట్రైనింగ్ అయ్యి కూడా ఆయన నేస్తానని చెప్పి అనేసార్లు చెప్పినప్పుడు కూడా మీరు లేఖనం చెప్తుంది వారు ఇంకనూ గ్రహింపరైరి లేఖనమును అతను లేచుడు అగత్యం, మృతుల్లో నుండి లేచుడు అగత్యమైన లేఖనం వారు ఇంకనూ గ్రహింపరైని రాసిపెట్టారు. కానీ మొదటి నుంచి చెప్తున్నారు, అయ్యా శిష్యులు నన్ను బాధపడతారు, చంపుతారు, తిరిగి లేస్తారు, 3 నుండి లేచుడు అగత్యమును వాక్యం తెలియ మొదలుపెట్టారనమాట. మత్తయి వార్త మీరు రాసిపెట్టింది 16:21 స్తోత్రాలు తెలుసుకుంటూ మేమందరం కూడా ప్రభా గుడ్డి వాళ్ళ ఆత్మీయ గుడ్డితనం మానేసి అన్ని దినము వాక్యం ధ్యానించుకుంటూ వాక్య వెలుగులు మా జీవితాన్ని దిద్దుకునే భాగ్యం దయచేయమని, నిరీక్షణ కలిగి మీ వైపు చూసే భాగ్యం దయచేయమని, మా కుటుంబాన్ని, మా పిల్లల్ని, మా ప్రక్షమంది బంధువులందరూ కూడా దీవించి వద్దలు చేయమని, వాక్యంలో స్థిరంగా నిలబడి నీ వైపు చూస్తూ ముందుకంటే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.